ఓం శ్రీ పరమాత్మనే నమ. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హ్మ్. హ్మ్. సో మనము లాస్ట్ సత్సంగంలో పోయినసారి మనము రెండో అధ్యాయము సాంఖ్యయోగము 1 నుంచి 10 శ్లోకాల దాకా మనం చెప్పుకోవడం జరిగింది. ఆ 10 శ్లోకాల్లో అర్జున విషాదాన్ని కొంచెం కొంచెంగా ఎక్స్పోజ్ చేస్తూ భగవానుడు ఎలా తీసుకొచ్చాడు ఇప్పటిదాకా అనేది చూస్తే మనము ఆయన శోకంలో నుంచి వివేకానికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అలానే ఈగోలో నుంచి శిష్యత్వం, ఆ నేను అన్న భావన, నా వాళ్ళన్న భావన తన్ని బాగా డీలా పడిపోయేట్టు చేస్తే దాంట్లో నుంచి శిష్యత్వము అనేటువంటి భావనలోకి, సరెండర్ లోకి తీసుకొచ్చారు. తర్వాత ఈ ఎమోషన్ ని నాలెడ్జ్ గా మార్చాలి. సో అదే ప్రాబ్లమ్ ని path గా మార్చాలి. ఇదన్నమాట. ఇట్లానే సాధన చతుష్టయంగా కూడా మనం దాన్ని చూస్తే ఇంతకుముందు చెప్పుకున్నాం ఇది. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షత్వం. ఇది కూడా ఈ ఈ మొదటి అధ్యాయంకి దీనికి అప్లై అవుతుందన్నమాట. అంటే ఆయన ఎమోషనల్ గా ఏదైతే ఫీల్ అవుతున్నాడో వాటన్నింటినీ కృష్ణుడు క్వశ్చన్ చేశారు. నువ్వు ఆ వైరాగ్యంతో ఉండి, అంటే ఆ వరల్డ్లీ సొల్యూషన్స్, తను చెప్పిన కారణాలన్నింటినీ రిజెక్ట్ చేయాలి తనే. తర్వాత మైండ్ చాలా క్వైట్ గా అయ్యి, రిసెప్టివ్ గా అయ్యి, తను చెప్పబోయేటువంటి బోధని అర్జునుడు రెడీగా అర్థం చేసుకోవాలి. ఆ సరెండర్ చేయటమే మనము ఇక్కడ ఒక రకమైన ముముక్షత్వం అన్నమాట. నాకు దారి చూపించు అని చెప్పి మనం ఒక సత్సంగంలో గాని, ఒక గురువు దగ్గర మనం కోరుకోవటము, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అట్లా. సో మనము ఈ శమధమాది షట్ సంపత్తి ఇవంతా మనం ఇంత ముందు చెప్పుకున్నాము ఇదంతాను. ఆమ్, ఇప్పుడు మనము ఇక్కడ మనం నెక్స్ట్ సైకిల్లో గనక చూస్తే మనము మొత్తము 4 అంశాలు ఈ అధ్యాయంలో చెప్పటం జరిగింది. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఒక బాగా ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలి, ఏది చెప్పాలి అనేది భగవద్గీతను చూసి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అర్జునుడు ఇంతకు ముందు చాలా యుద్ధాలు చేశాడు. అన్ని చేసిన తర్వాత కూడాను ఇక్కడికి వచ్చేటప్పటికి తన గురువుల్ని చంపాలి, తన తాతల్ని, తన కజిన్స్ ని చంపాలి అంటే తనకి నా వాళ్ళు అనేది ఒకటి అడ్డొచ్చిందనమాట. కానీ ధర్మం గురించి ఆలోచించలేదు. ఆ ధర్మం ప్లస్ వాళ్ళందరూ చనిపోతారు అని బాధపడుతున్నాడు. సో దీంట్లో అందుకని ఏంటంటే భగవానుడు ఎంచుకున్నది ఏంటి అంటే అర్జున శరణాగతి మొట్టమొదటిదన్నమాట. ఓకే. రెండో అంశము, ఎవరికైనా కానీ మనము వాళ్ళని ఓదార్చినప్పుడు కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలో మనందరం నేర్చుకున్నాం. కానీ ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నారు అంటే మొట్టమొదట రియల్ ఏంటో తెలుసుకోవాలి నువ్వు అని చెప్పారు. అంటే రియాలిటీ ఏంటి? మొత్తం మీద ఆత్మతత్వం ఒక్కటే. ఆత్మకి ఏం కాదు, ఆత్మ చనిపోదు. ఇట్లా ఆ ఆత్మతత్వాన్ని, అంటే ఒక సిచ్యువేషన్ లో రియాలిటీని గనక మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగితే, ఫస్ట్ బ్రీఫ్ గా, అది మళ్ళా ఎక్కువ చెప్పినా గానీ వాళ్ళు ఉన్న ఎమోషన్ కి అది కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఇదేంటి, నేను ఇంత కష్టంలో ఉంటే ఇవన్నీ చెప్తారేంటి వీళ్ళు అని అనిపించవచ్చు అనమాట. అలా కాకుండా బ్రీఫ్ గా చెప్పటము, తర్వాత కొంచెం చెప్పేసేసి వెంటనే ఏం చేశారు, భగవానుడు స్వధర్మం గురించి చెప్పారు. అంటే నువ్వు చేయాల్సిన పనులేంటి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు ఎందుకు పుట్టావు అసలుకి, ఆ స్వధర్మం గురించి చెప్తూ దాంట్లోనే కర్మయోగాన్ని చెప్తారు. అంటే కర్మలను నువ్వు ఎలా ఆచరించాలి అని చెప్పి చెప్తారు. అదంతా అయిన తర్వాత సరే, ఇట్లా పర్ఫెక్ట్ గా నువ్వు కర్మలను ఆచరిస్తూ ఉంటే నువ్వు ఏమవుతావు చివరికి అంటే స్థితప్రజ్ఞుడు అవుతావు. అంటే బ్యాలెన్స్ లైఫ్ వస్తుంది, ఈక్వానిమిటీ వస్తుంది అని చెప్పేసి ఇలా ఈ అధ్యాయము మనకి రెండో అధ్యాయము ఈ ఒక ప్రాబ్లంలో నుంచి బయటకు తీసుకొచ్చి
వాళ్ళని ఇంకా రెడీ చేసి మనము వాళ్ళకి ఇంకా వాళ్ళతో థెరపీ చేసేట్టుగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము 3 లెవెల్స్ గా తీసుకుందాం. ఈ శ్లోకాలు 11 నుంచి 30 దాకా ఈ ఆత్మజ్ఞానం గురించి ఉంటుంది. మనము ఈ ఇక్కడ ఈ 3 లెవెల్స్ లో తీసుకుంటే మనం 11 నుంచి 20 దాకా, ఆమ్, మళ్ళా చెప్తాను ఇవన్నీ. కానీ ఒక బిగినర్ లెవెల్లో, ఒక సాధకుడు బిగినర్ గా ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ లెవెల్లో అంటే ఒక మందగుండిగా ఉన్నప్పుడు, లేకపోతేనేమో ఇంటర్మీడియట్ లెవెల్ అంటే కొంచెం మధ్య రకంగా ఉన్నప్పుడు, అడ్వాన్స్డ్ లెవెల్ ఉన్నతంగా ఉన్నప్పుడు సాధకుడు ఎలా ఉంటాడు అనేది మెల్లగా తీసుకెళ్తారనమాట దాన్ని ఈ శ్లోకాల్లో. ఇక్కడ ఫ్రమ్ గ్రీఫ్ టు క్లారిటీ అని, విషాదంలో నుంచి ఆ క్లారిటీ ఇస్తారు బాగా. ఫస్ట్ అది చెప్పాలి మనం ఎవరికైనా కానీ. తర్వాత నువ్వు నువ్వు ఆ రోల్లో నువ్వేం చేస్తున్నావు, దాన్ని ఒకసారి పాజ్ చేసి అర్థం చేసుకో నువ్వు దాన్ని అని చెప్పి ట్రైన్ చేస్తారు. తర్వాత అది అర్థం చేసుకున్న తర్వాత నువ్వు నువ్వుగా ఉండి దాన్ని, ఆ ప్రాబ్లంని ఎదుర్కోవాలి. అది అన్నమాట ఇక్కడ. సో ఇలా మనకి ఈ మొత్తం 11 నుంచి 20 దాకా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ 11 నుంచి ఈ రాబోయే శ్లోకాల్లో, 20 శ్లోకాల్లో మనకి 6 అంశాలు చెప్తారు. ఇది కూడా మనం బాగానే పట్టుకోవాలని. ఏంటి? ఆత్మ గురించి చెప్పేటప్పుడు ఆత్మ నిత్యమైంది, ఎప్పుడు ఉండేది. ఓకే, సత్యమైంది. ఓకే, ఇది సర్వగతము అంటే అన్ని చోట్ల ఉండేది, అంతా ఉండేది. అప్రమేయము, దీనికి కారణాలేమీ ఉండవన్నమాట. ప్రమేయం లేకుండానే అది ఉంటుంది. అంటే ఫలానందుకు అది సాక్షి భావనతోనే ఉంటుంది ఆత్మ అని. అట్లానే అది అకర్త అభోక్త అని. తర్వాత నిర్వికారము ఆత్మ. ఇలా 6 అంశాలని తీసుకొని మెల్లగా ట్రైన్ చేస్తారనమాట భగవానుడు. అవేంటో మెల్లమెల్లగా మనం నేర్చుకుందాం ఈరోజు. సో ఇప్పుడు 11వ శ్లోకం చూద్దాం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇలా చెప్తున్నారు భగవానుడు. నువ్వు చాలా చక్కగా మాట్లాడావు, అన్నీ చెప్పావు. ఓకే, కానీ నువ్వు శోకింపకూడని దాని గురించి శోకిస్తున్నావు. త్వం అశోచ్యాన్ అన్వశోచః అని అన్నాడు. అంటే శోకింప తగని వారి గురించి అన్వశోచః శోకించుచున్నావు. ఇంకా ఏం చేస్తున్నావు? ప్రజ్ఞావాదాంచ భాషసే, ప్రజ్ఞావంతుల్లాగా మాట్లాడుతున్నావు, చాలా స్మార్ట్ గా మాట్లాడుతున్నావు. తర్వాత గతాసూన్ అంటే మనకి చనిపోయిన వాళ్ళ గురించి, ఇంకా అగతాసూన్ అంటున్నారు అంటే ప్రాణములు పోని వాళ్ళ గురించి. అంటే ఇక్కడ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరూ ఉన్నారు, దుర్యోధనుడు, వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నావు. కానీ పండితులైన వాళ్ళు ఇలా శోకించరు అని చెప్పి బ్రీఫ్ గా చెప్తున్నారు ఇక్కడ. సో మనం నేర్చుకోవాల్సినవి ఏంటో చూద్దాం దీంట్లో. ఇక్కడ మనకి భగవానుడు ఆత్మబోధ స్టార్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. ఎట్లా అంటే మనకి గీతా సారం అంతా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. ఎలా? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నువ్వు పోయిన వాళ్ళ గురించి, ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. పండితులైతే అట్లా ఆలోచించరు. ఎందుకని ఆలోచించరు వాళ్ళు అంటే, ఇది ఒకళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి, మళ్ళా పుడతా ఉంటారు. ఆ కర్మ థియరీ వాళ్ళకి బాగా తెలుసు. అలానే ఆత్మకి ఏం కాదు అని వాళ్ళకి తెలుసు అనమాట. అలానే వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఒక రూమ్ డార్క్ గా ఉందని, డార్క్ గా ఉన్నప్పుడు దాంట్లో పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే మనము ఒకటే ఒక పరిష్కారం. ఆ చీకటిని మనం తీసేయలేం, కానీ ఒక వెలుగు వెలిగించాలి. అక్కడ గదిలో మనము ఒక దీపం పెట్టాలి. అట్లా పెట్టినప్పుడు అంటే అదే జ్ఞానం అని. ఆ జ్ఞానము రావటమే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.
మనము వాళ్ళు ఈ యుద్ధానికి వచ్చారు. ఈ భీష్ముడు గాని, ద్రోణుడు వీళ్ళందరూ. తనకి ఒక ఆలోచన ఉంది. వీళ్ళంతా కొంతమంది బ్రాహ్మణులున్నారు దాంట్లో, గురువులున్నారు. వాళ్ళని చంపితే బ్రహ్మహత్య దోషం అంటుకుంటుందేమో అనే భయం. ఓకే. గురువుల్ని చంపుతున్నానన్న భయము. ఇట్లాంటివన్నీ ఆ రాగము, శోకము, మోహము ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి తను. అవన్నీ తాత్కాలికమైనటువంటి సమస్యలు కావు అనుకున్నాడు. అవి శాశ్వతంగా ఉండేవి అనుకున్నాడు అన్నమాట. అందుకనే ఈ ఆత్మతత్వాన్ని భగవానుడు చెప్పటం జరుగుతుందన్నమాట ఇక్కడ. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం కూడాను ఒక్కొక్కసారి ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న నిజాన్ని చూడకుండా, దాంట్లో సరిగా అర్థం చేసుకోకుండా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ చాలా భయపడుతూ ఉంటాం అన్నమాట. అట్లానే మన ఫ్యామిలీ వాళ్ళకి ఏదన్నా అయినప్పుడు కానీ ఏదన్నా జరుగుతుందేమో అన్న భయంతో చాలా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అవన్నీ కూడాను మనకి వచ్చిపోయేవే అని చెప్పి రాబోయే శ్లోకాల్లో చెప్తారు భగవానుడు. ఇక్కడ మనం ఎలా ఆలోచించాలి? ఈ శ్లోకాన్ని మనం రోజు ప్రాక్టికల్ గా ఎలా చూడాలి అంటే, ఈ వచ్చిన కష్టము నిజమైందా కాదా, లేదా నేను ఊహించుకుంటున్న కష్టమా? ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలా జరగచ్చేమో అని చెప్పి ఊహించుకొని మనం బాధపడుతూ ఉంటాం. దీన్ని ఎలాగోలా ప్రివెంట్ చేయాలి అని చెప్పేసి అది రాకపోవచ్చు, రావచ్చు. సో అందుకని ఈజ్ దిస్ సారో బార్న్ ఆఫ్ ట్రూత్ ఆర్ అజంప్షన్ అనేది మనం రోజు అడగాలన్నమాట. మనల్ని మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ ఇమాజిన్డ్ లాస్ ఏదైతే ఉందో, ఇలా మనము ఆమ్, నిజంగా హాని జరగకపోయినా కానీ ఎలా ఉందా అని ఆలోచిస్తాం. అదే ఒక సాధకుడిగా అయితే మనం మొట్టమొదట్లో ఎలా ఆలోచిస్తామంటే, ఆ, చాలా బాధ కలుగుతుంది నాకు దీని మూలాన, కలగచ్చు అని చెప్పి అనుకుంటాము. అంటే దానికి సొల్యూషన్ ఏంటి? ఆ ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ ఓవర్ థింకింగ్ కంట్రోల్ చేసుకుంటే మనము బెటర్గా ఉంటాము. అదే నువ్వు ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేటప్పటికి, మధ్యతరగతి సాధకుడి దాకా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు అనుకుంటావు అనమాట, ఇగో నేను నాది అనుకున్నదే నాకు బాధ కలిగిస్తున్నది అనే అవేర్నెస్ వస్తుంది. అప్పుడేం చేయాలి మనము? సాక్షిగా ఈ యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటున్నాయి అనేది చూడాలన్నమాట. అదే ఉన్నతంగా ఉన్నటువంటి సాధకుడు ఏం చేస్తాడు అంటే, ఎవరు గ్రీవ్ చెయ్యరు. అంటే బాధపడటం అనేది ఉండదన్నమాట. అక్కడంతా ఏంటంటే ఎవరన్నా బాధపడుతున్నా కానీ వాళ్ళ పట్ల కంపాషన్ ఉంటుంది. తన్ను కూడా తను ఆ ఆ శరీరంగా ఈ ఎమోషన్స్, ఈ ఏమేమి జీవుడిగా తను అనుభవిస్తున్నాడు అని చెప్పి అర్థం చేసుకోగలుగుతారన్నమాట. అది మనం ఈ వీటిల్లో మనం నేర్చుకోవాల్సిందన్నమాట. ఓకే. సో తర్వాత 12వ శ్లోకానికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారో చూద్దాం. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం అంటున్నారు. ఇక్కడ చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. ఏంటి అంటే, అహం జాతు నా అసం అంటున్నారు. అంటే నేను ఒకప్పుడు లేను అనున్నది, నాతు ఏవత్వం నువ్వు లేవనేది. ఓకే. ఈ జనాధిపాహ అంటే ఈ రాజులు కూడాను, వాళ్ళందరూ కూడా లేదు అనేది కూడాను, ఇక మీదట మనందరం లేకపోవుట అనేది లేనే లేదు అని ఒక చిన్న కన్ఫ్యూజింగ్ గా చెప్తాడు ఇక్కడ భగవానుడు. అంటే బేసిక్ గా చెప్తున్నది ఏంటంటే, ఏ కాలంలో అయినా కానీ నేను కానీ నువ్వు కానీ ఈ వీళ్ళందరూ కానీ లేకుండా లేరు. ఓకే. అని డబుల్ నెగటివ్ లో చెప్తా ఉంటారు అనమాట ఇక్కడ. ఓకే. ఇక్కడ కొంచెము తన్ని చెప్పినట్టుగా కృష్ణుడు ఆ కొంచెం చిలిపితనం లాగా చూపిస్తా ఉంటాడు. త్రికాలేపి తిష్టతి అనేది ఉంటుందన్నమాట. ఏంటంటే ఆ ఆత్మ లేదు అని చెప్పలేం, చెప్పలేవు అంటున్నాడు అనమాట. ఎట్లా? ఆత్మ ఉంది అనకుండా ఇక్కడ డబుల్ నెగటివ్ వాడి, ఆత్మ గతంలో లేదు అనొద్దు నువ్వు, ఆత్మ ఇప్పుడు లేదు అనొద్దు. ఓకే. ఆత్మ భవిష్యత్తులో ఉండదు అని అనలేవు నువ్వు.
ఇట్లా తను దాన్ని క్లారిఫై చేస్తున్నారన్నమాట. ఈ ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, మనకి ఈ ఆత్మ అనేది ఒక టెంపరరీ ఈవెంట్ కాదు. ఆత్మ అనేది పర్మనెంట్ అనేది బోధ చేయాలి తను. అందుకని ఏంటంటే నువ్వు కూడాను ఎప్పుడు ఉన్నావు, ఒకప్పుడు నువ్వు లేకుండా లేవు అనేది చెప్పాలన్నమాట. ఇక్కడ ఈ బర్త్ డెత్ అనేవి ఓన్లీ ఆ సూక్ష్మ శరీరానికి ఆలోచనలు అన్నమాట. బాడీ మైండ్కి మాత్రమే అన్నమాట, స్థూల సూక్ష్మ శరీరాలు. కానీ నీ ఆత్మకి కాదు అని చెప్తున్నారనమాట. తర్వాత ఇదంతా నీకు బియాండ్, నువ్వు కంటిన్యూ అవుతూ ఉంటావు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఏంటి అంటే, ఈ రాబోయే శ్లోకాలకు కూడాను అది బాగా అర్థం చేసుకోవాలి. మనము ఒక ఒక చిన్న దీపారాధన చేసి ఒక ఒత్తిని వెలిగించి దాంట్లో నూనె పోసాం. నూనె పోస్తే ఆ నూనె అంతా బర్న్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? ఓకే, ఎక్కడికి వెళ్తుంది? దాంట్లో ఉన్న యాటమ్స్ కానీ ఏదైనా కానీ ఆ పార్టికల్స్ అన్నీ మళ్ళా దీంట్లో కలిసిపోతున్నాయి కదా. అలానే ఒక కొవ్వొత్తిని వెలిగించినప్పుడు కూడాను మనము అలానే ఆ మొత్తం అంతా కూడాను ఆ యాటమ్స్ అంతా మిక్స్ అయిపోయి దాంట్లోకి వెళ్ళిపోతుంది. అలానే ఒక సముద్రంలో నీరు కూడాను ఇంకిపోయి మళ్ళా నదుల రూపం, వర్షం రూపంలో వచ్చి నదుల రూపంలో మారి మళ్ళా సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఇదంతా ఒక సైకిల్ అన్నమాట. కానీ ఆ ఒరిజినల్ దానికి ఏం అవ్వట్లేదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సాధకుడుగా మనము, మనందరం సాధకులం కాబట్టి, మనందరం సాధకులుగా మొట్టమొదటగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి? ఆత్మ అనేది డెత్ తర్వాత కూడా ఉంది అనే భావన మనం చేస్తే ఫియర్ పోతుంది అనమాట. ఓకే, కంఫర్ట్ ఫ్రమ్ ఫియర్ వస్తుంది. తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో మధ్య అధికారికి ఎట్లా అంటే, నేను ఈ సాక్షిగా ఉన్నాను, అహం బ్రహ్మాస్మి అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఇంకా అనుభవంలోకి రాలేదు మనకి. రానప్పుడు ఏమవుతుంది? అప్పుడు కనీసం డిటాచ్ చేసుకోగలుగుతాం రోజు. ఈ ప్రాబ్లం నుంచి వేరుగా ఉండి ఆలోచించగలుగుతాం అన్నమాట. అంటే ప్రాబ్లము రాకముందు నేనున్నాను, ప్రాబ్లంలో ఉన్నాను, ప్రాబ్లం అయిపోయిన తర్వాత కూడా నేను ఉంటాను అనే సాక్షి భావన మనకు తెలుస్తుంది అనమాట. అలా తెలిసినప్పుడు ఏమవుతుంది? అడ్వాన్స్డ్గా ఒక్కొక్కసారి మనం దాన్ని కాంకర్ చేయగలిగితే నువ్వు నువ్వుగా ఉండగలుగుతావు అనమాట. అప్పుడు మనకి ఫియర్లెస్నెస్, భయం అనేది పోతుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈ ఈ ప్రాబ్లమ్స్ లో గుర్తుపెట్టుకుంటున్నాం ఇలా. తర్వాత 13వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ కేవలము విజ్డమ్ ఇస్ ద సొల్యూషన్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అదేంటో చూద్దాం ఇప్పుడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి అని చెప్తున్నారు. ఎలాగైతే దేహినః జీవాత్మకు అస్మిన్ దేహే ఈ దేహమందు కౌమారం యవ్వనం జరా, ఈ బాల్యము యవ్వనము ముసల్తనం అనేవి వస్తూ ఉన్నాయో, అలానే ఈ దేహంలో నుంచి ఇంకొక దేహంలోకి వెళ్తున్నాను అని ధీరః నా ముహ్యతి, ధీరుడైన అంటే బుద్ధిమంతుడు, పండితుడైన వాడు, నా ముహ్యతి అంటే మోహం చెందడు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మరి నేను శాశ్వతం గనక అయితే, ఇక్కడ అర్జునుడికి కానీ మనకు కానీ డౌట్ రావచ్చు. నేను గనక శాశ్వతం అయితే మరి ఈ చావు పుట్టుకలు ఏంటి? ఓకే, నేను ఎందుకు పుడుతున్నాను, ఎందుకు చచ్చిపోతున్నాను? ఓకే, సరే నేను అర్థం చేసుకుంటాను, కానీ ప్రాబ్లమ్స్ రాకుండా ఆగట్లేదు కదా, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి ప్రతిసారి. సో అందుకని ఏంటంటే ఈ చావు పుట్టుకలు అనేవి ఒక, మనం గనక బట్టలు, పాత బట్ట ఉంచుకొని కొత్త బట్టలు ఎలాగైతే మారుస్తూ ఉంటామో, పాతవి తీసేసి కొత్తవి, అట్లానే ఈ శరీరంలో కూడాను ఈ కౌమారం యవ్వనం జర అనేవి ఒక స్టేజిల్లాగా వస్తూ ఉంటాయి మనకి. అది తదా దేహాంతర ప్రాప్తి అని చెప్తున్నారు.
అంటే మనం గనక మనం ఒక పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకున్నట్టుగానే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసేసి భగవానుడు మనకి చెప్పటం జరుగుతుంది. ఇక్కడ మనం కనుక కొంచెం నేర్చుకుంటానికి చూస్తే ఏం చేయాలో చూద్దాం. మనము ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు రైజ్ అబౌవ్ దట్ సిచ్యువేషన్ అన్నమాట. దాని మీద ఒక బర్డ్స్ ఐ వ్యూ తెచ్చుకోవాలి. బర్డ్స్ ఐ వ్యూ రాకపోతే ఏమవుతుందంటే నీ ఎమోషన్స్ నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎలాగైతే ఈ బాల్యము, యవ్వనము, కౌమారం వచ్చినట్టుగానే నీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు కూడాను యు ఆర్ గోయింగ్ అప్ అండ్ డౌన్ అన్నమాట. మొత్తం అంతాను. ఆ అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆ రియాలిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు ఫేస్ చేసాం మనము. ఇది చాలా మంది ఫేస్ చేశారు. ఇది మళ్ళా కొత్తది కాదు. నేను కొత్తగా దీన్ని ఇన్వెంట్ చేయట్లేదు అనేది గుర్తు చేసుకొని చెప్పుకోవాలని. అదే ఒక సాధకుడుగా అయితే ఏంటంటే నేను ఈ శరీరం కాదు. ఓకే, నేను ఆత్మని అని చెప్పి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ సొల్యూషన్ వీ విల్ రైజ్ అబౌవ్ ద ప్రాబ్లం అనమాట ఇమ్మీడియట్ గా. ఇంకోటి ఏంటంటే ఈ చేంజ్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. ఓకే, నాట్ సడన్ అట్ డెత్ అన్నమాట. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ చేంజెస్ జరుగుతున్నట్టు మనకి ఆ ఇంటెన్సిటీ బాగా ఫీల్ అవుతాం మనం. కానీ ఆ ప్రాబ్లం పోయిన తర్వాత కూడాను వీఆర్ దేర్ అని. అట్లానే డెత్ అనేది కూడా వచ్చినా కానీ మళ్ళా మనం పుడతాము అనేది తెలుసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మనలో వాసనలు, కారణ శరీరంలో ఉన్న కర్మలు అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఈ అబ్జర్వర్ ఆఫ్ చేంజ్లెస్. మనము సాక్షిగా ఉన్నప్పుడు మనం చేంజ్ అవ్వట్లేదు. ఇది ఎలా అంటే ఇంకొక రకంగా అర్థం చేసుకోవాల్సింది, ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. నది వాటరు క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. కానీ దాని బేస్ మారదు. కింద ఆ నదికి బేస్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ గా ఉంటుంది. పైన వచ్చి పోయేవన్నీ పోతా ఉంటాయి అన్నమాట. అలానే మనం కూడా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు అది వచ్చిపోతా ఉంటాయి. అదిగే చెప్తారు తర్వాత భగవానుడు అనమాట. తర్వాత ఈ ఈ వివేకాన్ని మనము ఎలా చూడాలి అని అంటే ఈ బిగినర్ గా, ఇంటర్మీడియట్ గా, అడ్వాన్స్డ్ గా ఎలా చూద్దాం. మనకి ఏజింగ్ అనేది న్యాచురల్ అని బిగినర్ గా, సాధకుడుగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ప్రగతిలో మనం వెళ్తున్నప్పుడు అంతే కదా మనం మారుతూ ఉంటాము అని చెప్పి అర్థం చేసుకుంటాము. ఆ లైఫ్ స్టేజెస్ ని యాక్సెప్ట్ చేయటం కూడా నేర్చుకుంటాం అన్నమాట. కానీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంటాం మనం. అర్థం అవుతుంది కానీ ఆ ఆ- ఆ ఎమోషన్స్ ని అవాయిడ్ చేయలేం. అది బిగినర్ గా. తర్వాత ఇంకొంచెం అర్థమయ్యేటప్పటికి ఏమవుతుందంటే నేను సాక్షిని కదా, ఈ ప్రాబ్లం తర్వాత ఉండకపోవచ్చు కదా అనే డిటాచ్మెంట్ అలవాటు అవుతుంది. సరే, వాళ్ళ కర్మ ప్రకారము పిల్లలకి ఎలా జరగాలో వాళ్ళకి జరుగుతుంది. లేదా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ జబ్బులు వచ్చినాయి, మన తల్లిదండ్రులు చనిపోతున్నారు, వాళ్ళు టైం వచ్చింది వెళ్ళిపోతున్నారు అనే డిటాచ్మెంట్ అర్థం చేసుకోగలుగుతాం. మనం కంపాషనేట్ గా ఉంటాము కానీ అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. ఆ అర్థం చేసుకోవటమే ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇంకొకటి ఏంటంటే అడ్వాన్స్డ్ గా వచ్చేటప్పటికి ఒక సీకర్ గా మనం ఏం చేస్తాము అంటే ఫామ్స్ అపియర్ డిసపియర్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి. కానీ నేను నాన్ అటాచ్డ్ గా ఉంటున్నాను. ఐఆమ్ అంటే ఆ ఆ ప్రాబ్లంని ఎలా సమయ సందర్భాన్ని బట్టి ఒక సాక్షిగా ఎలా సాల్వ్ చేయాలో అలా చేస్తాను. చేయలేనప్పుడు సాక్షిగా చూస్తూ ఉంటాను అనమాట. నాకు చేతనైంది చేస్తాను జీవుడిగా. కానీ ఒక సాక్షిగా మాత్రం ఆ ఎమోషన్స్కి లోను కాకుండా ఐ విల్ డూ ఇట్ అని. ఇక్కడ మనం రోజు దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే రెండు మూడు క్వశ్చన్స్ వేసుకోవాలి మనం. ఆ మూడు క్వశ్చన్స్ ఏంటి అంటే ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు, ఒక వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం వెంటనే అడగాల్సిన ప్రశ్న ఏంటంటే వాట్ ఈస్ చేంజింగ్ రైట్ నౌ. ఇప్పుడిప్పుడు ఏం మారుతుంది ఇక్కడ అనేది క్వశ్చన్ చేసుకుంటాం. తర్వాత ఈ చేంజ్ ఎవరిది, హూ ఈజ్ అవేర్ ఆఫ్ దిస్ చేంజ్. ఓకే, ఈజ్ దట్ అవేర్నెస్ చేంజింగ్. ఆ సాక్షి భావన చేంజ్ అవుతుందా,
ఓకే. ఎవరు సాక్షిగా దీన్ని చూస్తున్నారు? ఏది మారుతుంది? అనేది మొత్తం క్వెషన్స్ వేసుకుంటే మనం ఇమ్మీడియేట్‌గా మన మైండు దాంట్లో నుంచి ఈ సాధన చతుష్టయంలో ఉన్నటువంటి మొత్తం అనిత్య వస్తు వివేకం గాని, వైరాగ్యం గాని, షట్‌సంపత్తి గాని, ముముక్షత్వం అంటే నువ్వు రిలీవ్ అయిపోతావన్నమాట దాంట్లో నుంచి. మన మన మీద ఒక పెద్ద బండరాయి ఉంటే, ఆ బండరాయి పక్కకెళ్ళిపోతే ఈజీగా స్విమ్ చేయగలుగుతాం నీటిలో. అలానే ఈ ఈ సాక్షి భావన, ఈ క్వెషన్స్ వేసుకోవటం మూలాన ఆ ఇంటెన్సిటీ చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము ధీరుడు అని చెప్పారు. ఆ ధీరత్వం అనేది మనం ఎలా పొందాలి అని ఆలోచిస్తే, ప్రతి సన్నివేశంలో ఇంతకు ముందు చాలా సార్లు మనము ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్నాము. లేదా వేరే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ లో వెళ్తూ ఉంటే చూసాం. చూసినప్పుడు వాళ్ళందరూ మళ్ళా బానే ఉన్నారు. ఓకే. తర్వాత బానే ఉన్నారు. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు మొత్తం అంతా డిజల్యూషన్ అయిపోతుంది. మొత్తం పోతుంది అన్న భావనలో ఉంటారు. కానీ వచ్చేస్తారు. మామూలుగా ఉన్నారు తర్వాత. అంతా బానే ఉంది. సో ఇక్కడ కూడాను ఈ భీష్ముడు గాని, తర్వాత ద్రోణుడు వీళ్ళందరూ వాళ్ళ శరీరాలు పోయినా వాళ్ళ ఆత్మ పోదు. వాళ్ళు మళ్ళా పుడతారు. లేదా వాళ్ళకి తర్వాత కంటిన్యూ అవుతుంది. అందువల్ల నువ్వు ఎవరి కోసం దుఃఖిస్తున్నావు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట భగవానుడు. సో నెక్స్ట్ సరే ఇది ఇలా నువ్వు చెయ్యాలి, ఇలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే అడ్డుపడేవి ఏంటి మనకి? ఈ లింక్ ఏంటి ఇక్కడ అంటే ఈ షట్ సంపత్తిలో మన ఎమోషన్స్, మనలో ఉన్నటువంటి ఈ ఎడ్రినలిన్ రష్ ఏదైతే ఉందో, ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, అదంత ఈజీగా మాట వినదు. అది ఆ కెమికల్స్ ని రిలీజ్ చేస్తానే ఉంటుంది. ఎంత వద్దన్నా గానీ ఆ ఎమోషన్ తన్నుకొని వస్తానే ఉంటుంది లోపల లోపల. బయటికి మనం కంట్రోల్ చేసుకున్నా గానీ లోపల అది చాలా కష్టంగా ఉంటుంది. ఆ కష్టం ఏంటి? దాన్ని ఎలా ఎదుర్కోవాలి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది రాబోయే దాంట్లో చెప్తున్నారనమాట. అదేంటో చూద్దాం. 14th శ్లోకం 14. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత అని చెప్తున్నారు. ఇక్కడ ఓ కౌంతేయ, ఓ కుంతీపుత్ర, శీతోష్ణ సుఖ దుఃఖదాః, ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఈ కలిగించే సుఖ దుఃఖాలు గాని ఇవన్నీ ఏదైతే ద్వంద్వాలు ఉన్నాయో అవన్నీ కూడా మాత్రా స్పర్శాతు అంటే ఈ విషయేంద్రియ సంయోగాలను తర్వాత అవేంటవి ఆగమా పాయినోహో. ఓకే. వచ్చిపోతా ఉంటాయి అవి. ఇంకా ఏంటవి అనిత్యాహ. ఓకే. అనిత్యాహ, ఆగమాపాయినో అనిత్యాహ అని చెప్తున్నారు. అంటే నిత్యం కాదు, అవి ఉండిపోయే ఒక కాలంలో ఉండి వెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి నువ్వు తితీక్షస్వ అని చెప్తున్నారు. అంటే నువ్వు సహనంతో ఉండాలి అని చెప్తున్నారు. సరే, చెప్పడానికి చాలా ఈజీగా ఉంది ఇది. ఓకే. మనకి కష్టం అర్థం చేసుకోవటం. దీన్నే మనకి భగవానుడు చాలా అధ్యాయాల్లో మనకి ఇది నేర్పించారు. ఆత్మ సంయమన యోగంలో కానీ, తర్వాత వేరే చోట్ల ఒక భక్తుడి యొక్క లక్షణాలు చెప్పినప్పుడు కానీ, గుణాతీతుడి యొక్క లక్షణాలు చెప్పినప్పుడు కానీ, అలానే 18వ అధ్యాయంలో దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళి మనకి ఈ మాత్రలు, ఈ ఇవన్నీ కూడాను మనము ఎలా డీల్ చేయాలి అనేది చక్కగా చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికి ఏం చేద్దామంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అవన్నీ 18వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు. ఇప్పుడు బ్రీఫ్గా మళ్ళా చెప్పుకుందాం. ఏంటి? మనము ఒక ప్రాబ్లంలో, ఒక ఎమోషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? మైండ్లో ఒక కష్టం మనకు కలగకూడదు అనేటువంటి ఒక హార్డ్ డ్రైవ్ నుంచి మనం దాన్ని రిట్రాక్ట్ చేసుకుంటాం. రిట్రీవ్ చేసుకొని ఓకే, మైండ్ ఆలోచించటం మొదలు పెడుతుంది. ఆలోచించటం మొదలుపెట్టి ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది. ఈ ఇంద్రియాలు ప్రేరేపణ ఎలా ఇంటెన్సిఫై అవుతుంది అంటే డెఫినెట్గా
మనలో ఉన్నటువంటి ఆ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి డెఫినెట్గా ఎమోషన్ ఎక్కువసేపు వస్తుంది. అదే నువ్వు దాన్ని అర్థం చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్ని ఇంతకు ముందు ఫేస్ చేసి దాంట్లో నువ్వు కొంచెం కనుక గ్రాడ్యుయేషన్ లాగా అయ్యి నువ్వు అర్థం చేసుకున్న వాడివి అయితే అప్పుడు ఆ ఇంటెన్సిటీ కొంచెం తగ్గుతా ఉంటుంది. ఇంతకు ముందు చేసిందే కదా మళ్ళీ నేను చేయగలుగుతాను అనే నమ్మకం ఉంటుంది. ఒక్కొక్కసారి మన వాళ్ళకు జరుగుతున్నప్పుడు అది నిజంగా కష్టంగానే ఉంటుందన్నమాట. అప్పుడు ఈ మనస్సు అప్పుడు ఏమవుతుంది, చిత్తంలో ఉన్నటువంటి ఆ హార్డ్ డ్రైవ్ లో ఉన్న ఆలోచనలు, ఇంతకు ముందు ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని రిట్రీవ్ చేసుకొని ఆ వాసనలు రిట్రీవ్ చేసుకొని బుద్ధి డిసైడ్ చేస్తుంది. నేను రియాక్ట్ అవ్వాలి, దీని గురించి ఆలోచించాలి అని చెప్పేసేసి. అప్పుడు నేను నా వాళ్ళు అనేది అహంకారం వస్తుంది కాబట్టి ఈ ఇంద్రియాలను ప్రేరేపించి ఆ సెన్స్ ఆర్గన్స్ అన్ని బయటపడతాయి అన్నమాట. బయటపడి ఆలోచించడం మొదలుపెట్టి యాక్టింగ్ అవుట్ బిహేవియర్ వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక పాజ్, మనము బేసిక్గా మనము ఒక ఒక సిచ్యువేషన్ కానీ ఒక దాన్ని చాలాసార్లు మార్చలేము. దాన్ని అర్థం చేసుకుంటే మనకి దాన్ని ఫేస్ చేసే స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన జీవితంలో కూడాను మన ఫ్యామిలీ మెంబర్స్, ఆ, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ చుట్టాల్లో మనము వాళ్ళ స్వభావాన్ని మార్చలేము చాలాసార్లు. కానీ ఆ స్వభావం మూలాన మనము కొంత డిఫికల్టీని ఫేస్ చేయాల్సి ఉంటుంది, కొన్ని కష్టాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ, దాని మూలాన ఏమవుతుంది అంటే వాళ్ళని మార్చలేమేమో అన్న భయం ఉంటుంది మనలో. కానీ నేను కష్టపడాలి కదా, తప్పదు వీళ్ళ మూలాన అనేది ఒక ఆలోచన వస్తుందన్నమాట. ఆ ఆలోచన రాగానే ఇంతకు ముందు వాళ్ళు చేసినవన్నీ గుర్తొచ్చేస్తాయి. అంత ఇంటెన్సిటీ ఇప్పుడు లేకపోవచ్చు మనకి. కానీ దాన్ని ఊహించుకొని ఇంకొక 10 రెట్లు ఎక్కువగా ఆలోచించుకొని దాన్ని దాన్ని ఇంకొంచెం కొండంత చేసి గోరంత కొండంతలు చేసేసి ఇంకా ఎక్కువగా ఆలోచించి మనం కష్టపడటానికి రెడీ అవుతాం అన్నమాట. ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే వెంటనే పాజ్తో ఉండి ఆమ్, ఈ సెన్సేషన్ అంతా పోతుంది. ఆగమో పాయినో అనే మాట గుర్తుపెట్టుకుంటే వచ్చిపోయేవే ఇవన్నీ అని చెప్పేసి కృష్ణుడు చెప్పిన ఒక మంత్రం అన్నమాట. అది ఆగమో పాయినో అనిత్యాహ, ఈ రెండు అన్నమాట. దాంట్లో సహనం వచ్చేస్తుంది. అవి రెండు ఎప్పుడు గుర్తొచ్చినాయో మనకు ఆటోమేటిక్గా సహనం వచ్చేస్తుంది అనమాట. మనము ఒక సిచ్యువేషన్లో మనం గనక ఆలోచించుకుంటే అది అలా ఉంటుందని తెలుసు మనకి. వాళ్ళ స్వభావం అలా ఉంటుందని తెలుసు. తర్వాత ఇప్పుడు మన పిల్లల్లో కానీ వాళ్ళల్లో కానీ వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు చేస్తారని కూడా తెలుసు మనకి. కానీ దాంట్లో ప్రతిసారి దాన్ని మార్చాలని చూస్తూ ఉంటాం. 2, 3 సార్లు ట్రై చేస్తాం. అది కుదరదని తెలుసు మనకి. కానీ వాళ్ళు గట్టిగా ఉంటారని తెలుసు మనకి. కానీ మార్చాలని ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. చెప్పటం గుడ్. కానీ ఎమోషన్స్లోకి లోనవుతున్నావా లేదా అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలా ఇంకొకటి ఏంటంటే మనకి కొన్నిసార్లు ఈ సుఖ దుఃఖాలు అనేవి మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి దీన్ని అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే కాకుండా మనము మన మైండ్ని డీకండిషన్ చేయాలి. మామూలుగా ఉన్నప్పుడు కూడాను డీకండిషన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ బాగా రెయిన్ పడుతుంది బయట. రెయిన్ పడుతున్నప్పుడు అబ్బా ఏంటి ఇదంతా రెయిన్ ఇట్లా ఉంది అని మనకు ఒక కండిషనింగ్ ఉంది. లేదా బాగా వేడిగా ఉన్నప్పుడు అయ్యో చెమట పడుతుంది, ఇదేంటి ఇట్లా ఉంది ఇంత వేడిగా. అంటే ఆ సుఖదుఖాలు ద్వంద్వాలని మన మైండ్ ఒక రకమైన కండిషనింగ్ లోకి తీసుకెళ్ళింది మనల్ని. లేదా మన సొసైటీని చూసి నేర్చుకున్నామో ఎట్లాగోలా నేర్చుకొని మనము దానికి అలవాటు పడిపోయి దాంట్లో కండిషనింగ్ అయిపోయాం. దాన్ని డీకండిషనింగ్ చేయటమే సాధన అనమాట. ఈ ఆగమో పాయనో అనిత్యాహ అనేది ఇప్పుడు ఈరోజు ఎండగా ఉంది కానీ పోతుంది, మళ్ళా చల్లబడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ ఈ యొక్క ప్రతిదీ కూడాను ఒక కర్మ సిద్ధాంతం ఎలాగైతే ఒక్కొక్కళ్ళు అనుభవిస్తూ ఉంటారో ఈ సమిష్టిగా ఈ ప్రకృతిలో జరుగుతున్న ఏదైనా వైపరీత్యం కానీ
రోజు జరిగేవైనా కానీ ఆ సమిష్టి కర్మలో భాగంగానే జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు వాటిని సాక్షిగా చూడటం నేర్చుకోవాలి. ఎండగా ఉంది, అంతేగాని అయ్యో ఎందుకు ఎండగా ఉంది అని అనుకోకుండా, లేదా నాకు ప్రాబ్లం వచ్చింది, నాకెందుకు వచ్చింది అని క్వశ్చన్ చేయకుండా, ఇట్లా ప్రతి చోట డీకండిషనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. అట్లానే ఇక్కడ ఇక్కడ త్రీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా ఎదుగుతాం మనం ఈ ప్లెజరు పెయిన్ వీటన్నింటిలో ఎలా ఎదుగుతూ ఉంటాము అంటే, నువ్వు ఫస్ట్ లేదు నేను ఇవన్నీ అర్థం చేసుకొని టాలరేట్ చేయాలి అనే భావనలో పోతూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ సెన్సేషన్స్ కలుగుతున్నాయి. ఇప్పుడు ఎండగా ఉంది, బాగా చెమట పడుతుంది. ఓకే, ఈ సెన్సేషన్ నేను కాదు, అది న్యాచురల్ గా ఇట్లా జరుగుతుంది అనేది ఒక ట్రైనింగ్ డీకండిషనింగ్ లో జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకేం ఆలోచిస్తావంటే, ఈ ప్రపంచం వేరుగా లేదు, నేను ఆత్మనే, ప్రపంచం అంతా ఆత్మే అయినప్పుడు ఈ సెన్సేషన్స్ అన్ని నాలోనే వస్తున్నాయి. ఎలాగంటే ఒక సముద్రంలో కానీ ఒక అలలు వచ్చినట్టు బుడగలు వచ్చినట్టు అవన్నీ నాలోనే ఎరైజ్ అవుతున్నాయి కాబట్టి నేను సాక్షిగా దాన్ని చూస్తున్నాను అనే డీపర్ రియలైజేషన్ మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ సుఖ దుఃఖాలని అవాయిడ్ చేసేసి కంప్లీట్ గా తప్పించుకోవాలని కూడా అనుకుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ మనము ఆమ్, సన్యాసం తీసుకొని, అర్జునుడు కూడా అన్నాడు కదా, ఇవన్నీ యుద్ధము ఇవన్నీ నాకు గొడవలు ఎందుకు, నేను సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాను. కానీ ఎక్కడో కొండ గుహల్లోకి వెళ్ళి మనము ఎక్కడో సాధన చేద్దాము అనుకుంటే అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. అక్కడ వినపడేవి వినపడతా ఉంటాయి, కనపడేవి కనపడతా ఉంటాయి. నీ శరీర భావన ఇంకా పోలేదు. పోనప్పుడు మరి మనము అంత నిశ్చలంగా ఉండగలుగుతామా అక్కడ కూడాను? ఈ ఎమోషన్ రాకుండా ఉంటుందా అని ఆలోచించాలన్నమాట. అందుకని ఈ ఈ స్పర్శ అనేది ఏంటి అంటే, ఇక్కడ స్పర్శ అనేది ఈ శ్లోకంలో మనకి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అన్నాడు కదా. ఈ స్పర్శ అనేది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఈ పంచ ఇంద్రియాలు మనకి 18వ అధ్యాయంలో చక్కగా చెప్పారు ఇది. ఈ పంచ ఇంద్రియాలు ఎట్లా రియాక్ట్ అవుతా ఉంటాయి జ్ఞానేంద్రియాలు అంటే, బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాదుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటాయి. ఆ శబ్దం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నానా ఈసారి, రూపం ద్వారానా, అట్లా మనం చూసుకోవాలన్నమాట. చూసుకొని ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఐదింటిలో బయట ఉన్న ఈ శబ్దాది విషయాలు ఏదైతే ఉన్నాయో అవి నన్ను ఎలా కంట్రోల్ చేస్తున్నాయి, అవి ఎందుకు కంట్రోల్ చేస్తున్నాయి అని చెప్పేసి ముందు క్వశ్చన్ చేసుకుంటే, ఈ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అనే మాటకి మనకి అదొక మంత్రం లాగా మనకు గుర్తొస్తుంది అనమాట. ఈ వేడితనము చల్లదనము సుఖము దుఃఖము ఇట్లాంటి ద్వంద్వాలన్నీ కూడాను మనం సహించే శక్తి మనకు వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనం వెంటనే దానికి ఒక సొల్యూషన్ పట్టుకోవాలను, ఒక్కొక్కసారి దాని కోర్స్ని అది ఫాలో అవ్వనివ్వం మనం. మనం వెంటనే సాల్వ్ చేయాలనుకుంటాం, మనకు తెలుసు అది వెంటనే సాల్వ్ చేయలేము అని చెప్పేసి. దానికి ఇంకొక సొల్యూషన్ లేదు ప్రస్తుతానికి, కొంచెం టైం విల్ సాల్వ్ ద ప్రాబ్లం అనేది తెలుసు మనకి. కానీ ఆ ఎమోషన్, ఆ ఇంటర్నల్ టర్మాయిల్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోలేము. అలా అలా జాగ్రత్తగా ఆలోచించటం కూడాను ఈ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అనేదన్నమాట. మనము అది అర్థం చేసుకొని మనము వెళ్ళాలన్నమాట. ఓకే. సో తర్వాత ఇక్కడ సహన శక్తి చూపించటం అంటే ఏంటి, సహనంగా ఉండటం అంటే ఏంటి అంటే, నాలో ఒక ఎమోషన్ కోపం వస్తుంది, తర్వాత బాధ కలుగుతుంది అనేటువంటి ఒక ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది. ఓకే, అసహనంగా ఉంటాము. వాటిల్లో నుంచి ఇంద్రియాలు యాక్ట్ చేసే పరిస్థితికి వస్తామా, లేకపోతే మానసికంగానే స్ట్రగుల్ అవుతూ ఉంటామా? ఓకే, అవి కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఆ చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ తితీక్ష అనేది కూడాను మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ సహనంతో ఉండటం అనేది తితీక్ష అన్నమాట. ఆ బర్డ్స్ ఐ వ్యూ కోసం ట్రై చేయటమే తితీక్ష అన్నమాట.
దాన్ని సాక్షిగా చూడటమే తితీక్ష. ఇలా నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదివరకటి కాలంలో ఏంటి అంటే, మనం ఒక సత్సంగంలో ఉన్నా గానీ, ఒక క్లోజ్ ఫ్రెండ్‌తో ఉన్నా గానీ, "అరేయ్! నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావురా" అని చెప్పి మనోళ్ళు చెప్తారు. క్లోజ్‌గా ఉన్నవాళ్ళు. అట్లానే ఒక గురువు శిష్యుడికి, "నువ్వు తొందరపడబాకు, అన్నీ జరుగుతాయి. నాకెందుకని అనుభవం కలగట్లేదు. నాకెందుకని ఈ అనుభవాలు రావట్లేదు" అని చెప్పి శిష్యుడు స్ట్రగుల్ అవుతా ఉంటాడు. లేదా గురువుగారి దగ్గర నేను ఎక్కువ సేవ చేయలేకపోతున్నాను. వేరే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది. ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయన్నమాట. ద్వంద్వాలు. ఆ ద్వంద్వాలని గురువు అర్థం చేసుకొని, వాళ్ళని మెల్లగా ఆ తితీక్ష వైపుకి తీసుకొస్తారన్నమాట. ఇదివరకటి రోజుల్లో చూసేవాళ్ళం. ఒక గురుకులంలో గాని, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న కంఫర్ట్స్ అన్నీ వదిలేసి, ఆ గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని వచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఒక సన్యాసాశ్రమంలోకెళ్ళినా గాని చాలా డ్యూటీస్ ఉంటాయి. ఊరికనే కూర్చొని నువ్వు మెడిటేషన్ చేసుకోవటము, పూజ చేసుకోవటమే కాదు. అక్కడ చాలా డ్యూటీస్ చేయాల్సుంటుంది. ఎందుకు అంటే ఈ తితీక్షను నేర్చుకోవడానికి. సహనాన్ని నేర్చుకోవటానికి. సో, ఇప్పుడు మనము ఈ డీపర్‌గా అర్థం చేసుకున్న తర్వాత, మనము ఈ నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నాము. ఎలా? ఒక రోల్ నుంచి విట్‌నెస్‌గా ఉండటం ఎలా అనేది ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో మనకి భగవానుడు నేర్పిస్తాడనమాట. అదేంటో చూద్దాం ఇప్పుడు. అంటే రోల్ టు విట్‌నెస్ అనమాట. అంటే మనల్ని మెల్లగా బిగినర్ లెవెల్ నుంచి ఇంటర్మీడియేట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నారు భగవానుడు. ఆ శ్లోకం ఏంటో చూద్దాం. 15వ శ్లోకం. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఏ, పురుష శ్రేష్ఠ అంట, పురుషర్షభ అని చెప్పి, అంటే నువ్వు ఈ సుఖ దుఃఖాలని సమంగా చూసేవాళ్లే పురుష శ్రేష్ఠులు అన్నమాట. అంటే నువ్వు బిగినర్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చావు. వచ్చావు కాబట్టి నువ్వు ఈ సుఖదుఖాలని సమంగా చూడగలిగిన శక్తి నీలో వస్తుంది. ఓకే. ఈ ధీరం పురుషం అంటున్నాడు. ఈ ధీరుడైన పురుషుడు ఏతే ఈ విషయేంద్రియ సంయోగాలు ఏవైతే ఉన్నాయో నా వ్యథయంతి, వాళ్ళని డిస్టర్బ్ చేయవన్నమాట ఇవి. అట్లా చేయకుండా ఉంటే ఏమవుతారు వాళ్ళు అంటే, సహా అమృతత్వాయ కల్పతే అని చెప్తున్నారు. అంటే నువ్వు ముముక్షత్వంలోకి వచ్చావు, మోక్షానికి యోగ్యుడు అవుతున్నావు నువ్వు అని చెప్తున్నారు. చూడటానికి చాలా సింపుల్ గానే ఉంది. ఓకే. నువ్వు ఆ శమదమాది షట్ సంపత్తిని బాగా అర్థం చేసుకొని కొంచెం వైరాగ్యంతో ఉంటే నువ్వు ఆటోమేటిక్గా ముముక్షత్వ దిశకి ప్రయాణిస్తూ ఉంటావు. ఇది ఇక్కడ మనము ధీరం పురుషం అనేది మనకు ఎలా అన్వయించుకోవాలి చూద్దాం. మనము ఈ విషయేంద్రియాల కిందాక చెప్పుకున్నాం మనం. ఆ శబ్ద స్పర్శ రూప రసగంధాదులకి ఎలా రియాక్ట్ అవుతున్నామో అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకు రియాక్ట్ అవుతున్నాము, ఆ మూలం ఏంటి అనేది అర్థం చేసుకోవటం మొదలు పెడితే మనం కూడా ఆటోమేటిక్గా ధీరులవుతాం అన్నమాట. అంటే ఆ సహన శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ మనము మనం మొట్టమొదట్లో ఏం చేస్తున్నాము అంటే, భగవంతుడిని ఎలా ప్రార్థిస్తాము అంటే, వీటిని మనం వెంటనే అడిగేది ఏంటంటే, భగవంతుడి దగ్గరికెళ్ళి ఈ సిచ్యువేషన్‌ని మార్చమంటాం. నాకేదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, నాకేదన్నా మెడికల్ ఇష్యూ వచ్చినప్పుడు, వెంటనే తీసేయి స్వామి అని చెప్పి కోరుకుంటాం. అలా కాకుండా వాటిని స్వీకరించేటువంటి శక్తిని నాకివ్వు అని చెప్పేసేసి స్టేజ్‌కొస్తామనమాట. ఓకే. దాన్ని ఎండ్యూర్ చేసే కెపాసిటీ నాకివ్వు అని జెప్పి భగవంతుడికి ఎప్పుడు దండం బెట్టుకున్నా మనం అడగాలి. ఇంకా ఉన్నతంగా ఎదిగే కొద్దీ ఏంటంటే, నేను మార్చలేనివి, మార్చగలిగినవి ఏవో తెలుసుకొని, నేను అర్థం చేసుకొని వ్యవహరిస్తూ ఉంటాను. ఆ సాక్షి భావన అలవాటవుతూ ఉంటుంది. అది ఈ ధీరత్వంలో ఉండే స్టేజెస్ అన్నమాట. ఆ ధీరత్వం అర్థం చేసుకునే స్టేజెస్. ఇప్పుడు మనం మొట్టమొదట్లో అంటాము, అంతా భగవంతుడి దయ అంటాం కానీ, ఆ ఎమోషన్ మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. వాళ్ళకెలా రాసిపెట్టుంటే అలా జరుగుతది అంటాము. కానీ లోపల లోపల బాధపడుతూనే ఉంటాం అన్నమాట. సో, వాళ్ళకి ఏం జరిగినా గానీ దాన్ని సహించే శక్తిని మనం చూసుకుంటూ వాళ్ళకి అండగా ఉంటూ
వాళ్ళని కాపాడుకుంటూ వస్తాం మనం. చివరికి ఇంకా ఎదిగే కొద్దీ ఏంటంటే వాళ్ళకి ఎలా రాసిపెట్టిందో అలా జరుగుతుంది కాబట్టి నేను ఎప్పుడు ఈ రోల్లో ఎంటర్ అవ్వాలో అప్పుడే ఎంటర్ అవుతాను అని తెలుసుకుంటాం అన్నమాట. ఇలా ఉండటం మూలాన ఏమవుతుంది? ఏతే నా వ్యథయంతి అని చెప్తున్నారు. అంటే ఈ మారుతున్న సిచ్యువేషన్స్ అన్ని మనల్ని బాధ పెట్టవన్నమాట. ఓకే. ఈ ఇంతకు ముందు నేను చేసినటువంటి పనుల్లో గాని, ఇంతకు ముందు నేను అనుభవించిన వాటిల్లో ఎమోషన్స్ అన్ని గుర్తు చేసుకొని, నేను అంత కష్టపడ్డాను అప్పుడు అనవసరంగా, అది అక్కర్లేదు అని చెప్పేసేసి పూర్వపు జరిగిన సంఘటనల ఆధారంగా నేను ఇలా ఉండకూడదు అని చెప్పి ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే, కొత్త ప్రాబ్లం వచ్చినప్పుడు అలా ఉండగలుగుతాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? సమ దుఃఖ సుఖం. ఏ సంఘటన వచ్చినా గానీ ఇట్స్ ఓకే. లెట్ ఇట్ కమ్. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఓకే. నేను సాక్షిగా ఉంటాను అనే ధైర్యం మనకొస్తుందన్నమాట. ఇదే మనం అనుకునేదేంటంటే షాక్ అబ్జార్బర్స్ మనకి. ఈ మనము ప్రయాణం చేసేటప్పుడు ఒక గతుకుల రోడ్‌లో వెళ్తున్నప్పుడు మంచి షాక్ అబ్జార్బర్స్ లేకపోతే కష్టంగా ఉంటుంది కదా! ఇవే మనకి షాక్ అబ్జార్బర్స్ అన్నమాట. వాటిని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని ఆ బంపీ రోడ్‌ని మనం ట్రావెల్ చేయగలగాలన్నమాట. ఓకే. తర్వాత ఇంకొకటేంటంటే ఇక్కడ మనము కొన్ని ఈ సాధకుడుగా ఉన్నప్పుడు కూడాను కొన్ని ఆలోచనలుంటాయి మనలో. ఏంటంటే కొంత మిస్టికల్‌గా ఆలోచిస్తాము. మిరాక్యులస్‌గా ఆలోచిస్తాము. ఇట్లాంటివన్నీ ఏదో ఆహ్, అయిపోవాలి, ఇట్లా అయితది అని చెప్పేసి ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అని ఇట్లాంటియన్నీ అనుకుంటూ ఉంటాం. జరుగుతాయి అవి. కానీ ఇట్స్ నాట్ ఎ మిస్టికల్ ఎస్కేప్ అన్నమాట. లిబరేషన్ అనేది. ఇట్స్ ఎ మెంటల్ స్టడీనెస్. సమత్వ స్థితి అని అది. ఓకే. ఆ సమత్వ స్థితే ధీరం అని. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. ఈక్వానిమిటీ ఈస్ ది గేట్‌వే టు సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు. ఈ ఈ మొట్టమొదట్లోనే మనకి ఈక్వానిమిటీ అలవాటవుతూ ఉంటే, మనకి తెలియకుండానే ఒక ఎస్కలేటర్ మీద ఉన్నట్టే మనం. ఇంక నువ్వు స్టెప్స్ ఏమి ఎక్కక్కర్లేదు. దాని మీద ఉంటే చాలు నువ్వు వెళ్ళిపోతా ఉంటావు. ఆ ఈక్వానిమిటీ అనే దీనికి అలవాటైతే ఎస్కలేటరు, ఇంక నువ్వు నీ పైకి తీసుకెళ్తుందనమాట అది. తర్వాత ఇంకొకటేంటంటే మనం చేయాల్సింది మన ఎమోషనల్ స్వింగ్స్‌ని మానిటర్ జేసుకోవాలి. మానిటర్ చేసుకోవాలి అంటే రియాక్టివిటీ తగ్గాలి. ఓకే. కానీ ఆ రియాక్టివిటీ తగ్గాలి అంటే అంత ఈజీనా అది? ఓకే. అంత అంత ఈజీ కాదు గదా! సో, దానికి మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే మెయిన్‌గా లైఫ్‌లో బౌండరీస్‌ని అర్థం జేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఈ ఈ శ్లోకానికి ధీరుడు ఎలా అవ్వాలి? ఈ సుఖదుఖాలకు అతీతంగా ఉండాలి అంటే, మనము మనం బౌండరీస్‌ని అర్థం జేసుకోవాలి. ఈ జీవితంలో మన చుట్టూ ఉన్న సంఘటనలో మన బౌండరీ ఏంటి? తర్వాత రిలేషన్‌షిప్స్‌లో మన బౌండరీ ఏంటి? ఒక ఫాదర్‌గా, ఒక మదర్‌గా, ఒక సిస్టర్‌గా మన బౌండరీ ఏంటి? ఐయామ్ జస్ట్ గివింగ్ ఎ బర్డ్స్ ఐ వ్యూ అని. ఒక కాన్సెప్ట్ ఐయామ్ గివింగ్. ఆ కాన్సెప్ట్‌లో ఆ బౌండరీ ఎప్పుడైతే క్రాస్ చేస్తూ ఉంటామో, దెన్ యూ ఆర్ నాట్ ధీర ఎనీమోర్. నువ్వు అమృతత్వం వైపుకి వెళ్ళలేవు ఆ సిట్యుయేషన్‌లో అని. నువ్వు బాధపడుతూనే ఉంటావన్నమాట. సో, ఈ బౌండరీస్ అనేవి ఎలా క్రాస్ చేయాలి అనేది మనం ఇంకా ముందు ముందు స్వధర్మం చెప్పుకున్నప్పుడు, ఆ స్వధర్మంలో కూడా బాగా చెప్పుకోవచ్చనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనలో ఆ ఎమోషనల్ స్వింగ్స్ అవన్నీ ఎందుకొస్తున్నాయి అంటే, ఆ బౌండరీస్‌ని క్రాస్ చేస్తూ ఉంటామనమాట. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తే మనకర్థమవుతుంది. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. మనం అపురూపంగా పెంచుతాం వాళ్ళని. పెంచిన తర్వాత వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళేటప్పుడు మనము తలుపు కొట్టి రమ్మంటారు. లేదా వాళ్ళకి టెక్స్ట్ చేయాలి. వాళ్ళతో మాట్లాడాలి అంటే. సో, ఇవన్నీ వాళ్ళు ఒక కొన్ని బౌండరీస్ ఏర్పరిచారు. ఆ బౌండరీస్‌ని అది ఒక కల్చర్‌లో వచ్చిన బౌండరీ అది. ఆ బౌండరీ మనం ఎలా తీసుకుంటున్నాము, దాన్ని ఎలా ఆలోచిస్తున్నాం మనము అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఏ కల్చర్‌లో ఉన్నప్పుడు ఆ కల్చర్‌లో ఉన్న బౌండరీస్‌ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మళ్ళా ఈ బిగినర్‌గా ఏంటి ఇక్కడ ఒకసారి మళ్ళా సింహావలోకనంలాగా చూసుకుంటే ఈ శ్లోకంలో బిగినర్‌గా మనము పేషెన్స్‌ని తెచ్చుకుంటున్నాము.
నేను తెచ్చుకోవాలి, నేను సమంగా ఉండాలి, సమత్వంతో ఉండాలి, నేను ఈ డిఫికల్టీస్ని టాలరేట్ చేయాలి అనుకుంటూ ఉంటాం. మెల్లగా ఏమవుతుంది, మైండ్ నుంచి విడిపడిపోయి, ఓ నాలో ఈ రియాక్షన్స్ వస్తున్నాయి, ఇది నేను కాదు అని అనుకోగలుగుతున్నాం అనమాట. అనుకొని తర్వాత యు అబైడ్ యాజ్ కాన్షియస్నెస్, ఇవన్నీ నాలో వచ్చిపోతున్నాయి అని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నాడు. కామన్ థీమ్ ఇది అడ్వాన్స్డ్ సీకర్లో ఎప్పుడు ఈ సమత్వం అనేది కామన్ థీమ్ అన్నమాట. సో ఇదంతా ఉంటే మనము ఇదంతా తెలుసుకోవాలి అంటే రియల్ ఎస్సెన్స్ ఏంటి అంటే, నువ్వు ఒక మొట్టమొదటి సాధకుడిగా ఉంటూ ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంకా ఎదగటానికి నువ్వు ఇంకా ఏం చేయాలి, ఓకే, ఇంకా ఏం చేయాలి అని అంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారనమాట. అదేంటో చూద్దాం. ఇది ఎస్సెన్స్ ఆఫ్ లైఫ్ ని ఇస్తుందంట ఇది. ఓకే. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః వనయోస్తత్వదర్శిభిః అని చెప్తున్నారు ఈ 16వ శ్లోకంలో. ఇక్కడ అసత్తు సత్తు అని చెప్పి రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. సత్తు, ఓకే, అసత్తు రెండు ఉన్నాయి అన్నమాట. ఈ ఈ అసత్ అంటేనేమో మిథ్యా వస్తువులు, ఒక్క కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోయే వాటిని అసత్తు అంటాము. ఓకే. అలానే మనకు తెలిసిన డెఫినేషన్స్ ఇవన్నీ. ఆ అసత్తుకు సంబంధించిన భావం ఏదైతే ఉందో అంటే ఉనికి ఏదైతే ఉందో అది నా విద్యతే లేదు. ఓకే. అట్లానే సత్, సద్వస్తువుకి అభావ లేకుండా ఉండటం లేదు. ఇది డబుల్ నెగటివ్ నెగటివ్ లాగా అన్నమాట. అంటే అసత్తేమో దానికి ఉనికి లేదు, సత్తేమో లేకుండా పోలేదు, ఉంది అని. అట్లానే ఈ రెండింటిని అనయోహో ఉభయోహో, ఈ రెండింటి యొక్క అంతః అంటే ఈ తత్వాన్ని, అంతః అంటే ఇక్కడ తత్వం అన్నమాట. ఆ తత్వాన్ని దృష్టోంతః అంటే అంతః అంటే తత్వం ఇక్కడ. ఆ తత్వాన్ని తత్వదర్శి మాత్రమే ఒక ద్రష్టగా చూడగలుగుతున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇది ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అన్నమాట ఇక్కడ. అంటే మిథ్యా వస్తువుకు ఒక ఉనికి ఉండదు. ఓకే, వచ్చిపోయేవే, ఆగమోపాయనం అవి. సత్య వస్తువు అనేది ఎప్పుడు లేకుండా ఉండదు. అంటే ఇక్కడ ఆత్మ సత్యము అనేది ఎంఫసైజ్ చేస్తున్నాడు అనమాట బాగా. ఓకే. ఆత్మతత్వం తెలిస్తే నువ్వు ఇంకా నీకు తిరుగుండదు. ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు ఏం చెప్పాడు, ఆత్మ నిత్యము అని చెప్పాడు ఇంతకు ముందు శ్లోకాల్లో. ఇప్పుడు ఆత్మ సత్యము అని చెప్తున్నారు. ఓకే. అసత్యమైన దాన్ని ఉండదు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ, సరే ఇదేదో వేదాంత పరంగా ఉంది కరెక్టే, హౌ కెన్ ఐ రిలేట్ టు దిస్ మై డైలీ లైఫ్ అని ఆలోచిస్తే మనకి ప్రతి ప్రాబ్లంలో కానీ ప్రతి శబ్దాది స్పర్శ విషయాలు ఏదైనా కానీ వాటన్నింటిలో టూ క్వాలిటీస్ ఉంటాయి, రెండు ధర్మాలు ఉంటాయి. ఒకటేమో దానికి తెచ్చిపెట్టుకున్న స్వాభావికంగా ఒరిజినల్ ధర్మం ఒకటి ఉంటుంది అనమాట. ఒక ఒరిజినల్ ధర్మం ఉంటుంది, ఇంకొకటేమో తెచ్చిపెట్టుకున్న ధర్మం ఉంటుంది. ఈ రెండు ఒక్కొక్కసారి మనం సరిగా అర్థం చేసుకోమన్నమాట. అంటే ఈ ఒక కల్చర్లో ఉన్నప్పుడు ఇప్పుడు 10 మంది ఏమనుకుంటారు అనే భావన ఉన్నప్పుడు మనకు అది నిజం కాదని తెలిసినా కానీ ఆ ఆ తెచ్చిపెట్టుకున్న ధర్మాన్ని మూలాన ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తూ ఉంటాం. మన ఒరిజినల్ స్వభావం కొంతమంది ఎప్పుడూ బాధపడే వాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అయ్యో అని చెప్పి బాధపడేవాళ్ళు, వీళ్ళని బాధ పెట్టకూడదు, వీళ్ళని కష్టపెట్టకూడదు అనేటువంటి తెచ్చిపెట్టుకున్నటువంటి ధర్మం ఒకటి ఉంటుందన్నమాట. ఆ ధర్మము అవి ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఒరిజినల్ గా వచ్చింది ఏంటంటే మన కారణ శరీరంలో ఉన్నది మన ప్యాటర్న్ అన్నమాట. అది ఆ ప్యాటర్న్ మనకి మనం చనిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతా ఉంటది. ఓకే. ఇప్పుడు ఎలాగైతే పరమాత్మ మాయ ఉన్నట్టుగా కంటిన్యూస్ గా ఉన్నట్టుగా మన కారణ శరీరంలో ఉన్నదంతాను కూడాను ఈ సూక్ష్మ శరీరంతో కలిసి వచ్చే మళ్ళా జన్మలోకి వెళ్తూ ఉంటుంది కదా. అది మన ప్యాటర్న్ అన్నమాట. ఇక్కడేమో సొసైటీలో నేర్చుకున్న ప్యాటర్న్
ఆ ప్యాటర్న్ కూడా అర్థం చేసుకోవాలి. ముందు ఈ రెండింటిని టీజ్ చేయాలి మనం. ఈజ్ దిస్ మై ఒరిజినల్ ప్యాటర్న్ ఆర్ దిస్ ఈజ్ అన్ అక్వైర్డ్ ప్యాటర్న్ అనేది అర్థం చేసుకోవాలి. అంటే సత్తు అసత్ అన్నమాట. అంటే సత్ అంటే ఇక్కడ ఆత్మ అని చెప్పుకోవచ్చు. కానీ మనకు ఉపయోగపడే విధంగా చూసుకుంటే ఏంటంటే, నేను ఒరిజినల్ ప్యాటర్న్ మూలాన బిహేవ్ చేస్తున్నానా, లేకపోతే తెచ్చిపెట్టుకున్న దాని వల్ల చేస్తున్నానా అనేది. ఇక్కడ ఎలా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక మంచి ఉదాహరణ ఒక మహానుభావులు చెప్పారు. ఏంటి అంటే, మనం ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లో నీళ్లు పోసాం. నీళ్లు పోసి ఆ నీళ్లు వేడవుతా ఉంటాయి. వేడవుతా ఉంటే వాటర్ వేడవుతుంది. వాటర్ వేడవుతున్నప్పుడు చూస్తే మనము ఆ గిన్నె వేడెక్కుతుంది ఆ హీట్ మూలాన. తర్వాత దాంట్లో ఉన్న వాటర్ వేడెక్కుతుంది. వాటర్ యొక్క స్వభావం ఏంటి? ఒరిజినల్ గా వేడి కాదు, కానీ అది తెచ్చిపెట్టుకున్న ధర్మం అని. ఓకే. ఇప్పుడు అట్లానే మనం కూడా ఒక ప్రాబ్లం అనే స్టవ్ మీద కూర్చున్నప్పుడు మనము హీట్ ఎక్కిపోతా ఉంటాం. మన స్వభావం అది కాదు, మనం హీట్ ఎక్కిపోతున్నాము. ఓకే అనేది అర్థం చేసుకోవాలన్నమాట. మనం మళ్ళా చల్లబడతాము అనేది తెలుసుకోవటం అన్నమాట. అదే నిజమైన సత్ అన్నమాట ఆ ప్రాబ్లంలో. అలా అర్థం చేసుకుంటే ఏంటంటే, ఆ స్వాభావిక ధర్మము, తెచ్చిపెట్టుకున్న ధర్మము, వీటిని అర్థం చేసుకుంటాం. ఎప్పుడూ తెచ్చిపెట్టుకున్న ధర్మాలతోనే మనం స్ట్రగుల్ అవుతా ఉంటే, మన ఒరిజినల్ ప్యాటర్న్స్ ని ఎప్పుడు సాల్వ్ చేసుకుంటాం మనం? కదా. ఒరిజినల్ ప్యాటర్న్స్ సాల్వ్ చేసుకున్నప్పుడే మనము మోక్షత్వం మోక్షానికి వెళ్తాం. అంటే ఆ వాసనలు పోగొట్టుకోవాలి అంటే తెచ్చిపెట్టుకున్నవి ముందు అర్థం చేసుకోవాలి. తర్వాత అవి కంట్రోల్ చేసుకున్నప్పుడు ఒరిజినల్ వాటికి వెళ్ళగలుగుతాం అన్నమాట. అట్లా మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మనం ఒక్కొక్కసారి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ తత్వదర్శిభిః ఉభయోరపి దృష్టోంతః అనే దాంట్లో మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని మనం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలుసు, నాకు ఇది అక్కర్లేదని తెలిసినా గానీ మన నెత్తి మీద వేసుకుంటూ ఉంటాం తెచ్చిపెట్టుకొని. కొత్త వాసనని ఏర్పరచుకుంటూ ఉంటాము. కొత్త వాటిలో ఇరుక్కుంటూ ఉంటాము. అది నాకు అక్కర్లేదని తెలుసు. దానివల్ల ఉపయోగం లేదు, దాంట్లో రియాలిటీ అక్కర్లేదు అని తెలుసు మనకి. అయినా గాని దాని జోలికి పోయి మనము ఆ అనిత్యమైన వాటి మీద పోయి, మనం ఇంకొక రకమైన తెచ్చిపెట్టుకున్న ధర్మాన్ని మనం అలవాటు చేసుకొని, ఇంకా దీని మీద లేయర్స్ లేయర్స్ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి డైలీ యాక్టివిటీస్‌లో. ఇక్కడ ఈ ఇది గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, వేదాంత పరంగా ఈ మిథ్య, ఈ అసత్ అనేది అన్రియలు, సత్ అనేది రియలు, అది మనకు తెలిసిందేను. తర్వాత ప్రాక్టికల్ గా చూసుకుంటే ఏంటంటే, ఇస్ దిస్ పర్మనెంట్ అనే క్వశ్చన్. ఓకే, అది అడగగానే ఈ అటాచ్మెంట్ తగ్గిపోద్ది అనమాట. ఓకే. ఇంకొకటి మనం కంటిన్యూస్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ టెంపరరీ థింగ్స్, నేను ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నాకు వైరాగ్యం రావాలి. ఈ వైరాగ్యం ఈ టెంపరరీ థింగ్స్ నుంచి నాకు అవి ఇంపార్టెంట్ కాదు, వాటి నుంచి హ్యాపీనెస్ రాదు అని చెప్పేసి వాటిని వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో ఇది నువ్వు ఎదుగుతున్న కొద్దీ నీకు తెలుస్తూ ఉంటుంది, ఈ విట్నెస్ గా ఉండగలుగుతున్నాను నేను అని. అప్పుడు ఈ ఎమోషన్స్ థాట్స్ ఈ ధర్మాలు బయట నుంచి తెచ్చిపెట్టుకున్న ధర్మము, నవ్వుకుంటాం మనల్ని మనం చూసేప్పుడు. అయ్యో నేను ఏంటి ఇట్లా చేశాను అప్పుడు అని చెప్పేసి ఆ ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. తెలిసి జస్ట్ నవ్వుకుంటాం అంతే ఇంకా. లేదా వేరే వాళ్ళు అలా చేస్తున్నప్పుడు సరేలే పాపం అనుకుంటాం అంతే ఇంకా. తర్వాత ఇది తెలిసిందే, ఇది ఎప్పుడైనా కామన్ థీమ్, ఓన్లీ బ్రహ్మన్ ఈజ్ రియల్, మిగతావన్నీ వచ్చిపోయేవి అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మనము ఈ సత్తు అసత్తు, ఈ స్వాభావిక ధర్మాన్ని, తెచ్చిపెట్టుకున్న ధర్మాన్ని, ప్రతి దాంట్లో ఎక్కడ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవటం. ఇదే మనం గనక తీసుకుంటే, ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక ప్రాబ్లం వచ్చింది అంటే చూడండి, ఆ ఆ ప్రాబ్లం పోయినా నువ్వు ఉంటున్నావు అని చెప్పి చెప్పుకున్నాం కదా. అట్లానే ఇప్పుడు ఒక కొండ పగిలింది, మట్టి ఇంకా ఉంది కదా. అట్లా అది ఆ ఆ ఎగ్జాంపుల్ ఎప్పుడు అందరు ఇస్తా ఉంటారు. సో అవన్నీ మనం గుర్తుపెట్టుకొని, మనం ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు ఒక్కొక్కసారి బాగా సెన్సిటివ్ మైండ్ ఉంటుంది.
సెన్సిటివ్ మైండ్ ఉండి ప్రతి ఒక్కళ్ళని కష్టపెట్టకూడదు అని చెప్పి సున్నితంగా ఉండాలనిపిస్తా ఉంటుందన్నమాట. కానీ అలా ఉన్నప్పుడు కూడా మనల్ని కూడా విమర్శిస్తూ ఉంటారు చాలా మంది. ఆ విమర్శని మనం ఎలా తీసుకుంటున్నాము? అయ్యో! వీళ్ళని బాధ పెట్టానే అని చెప్పేసి ఆ సత్వగుణం కూడా మనల్ని ఇబ్బంది పెడుతుందా అనేది తెలుసుకోవాలన్నమాట. అది కూడా ఒక్కొక్కసారి సమాజంలో తెచ్చిపెట్టుకున్న ధర్మం అన్నమాట. అది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ నెక్స్ట్ దానికి మళ్ళా ఈ ఆత్మతత్వాన్ని ఇంకా దృఢం చేయటానికి ఇంకా ఏం చెప్తున్నారో మనం 17వ శ్లోకం చూద్దాం. ఆహ్, ఒక ఈ ఈ 17 ఇంకొంచెం బాగా చెప్పుకోవాలి మనం. అందుకని ఏం చేద్దామంటే వచ్చేసారి చెప్పుకుందాము. సో, ప్రస్తుతానికి మనం గుర్తుపెట్టుకోవాల్సినయి టేక్ హోమ్ పాయింట్స్ మనకు అర్థమైనయి గదా! ఈ సత్తు, అసత్తు, ఆగమోపాయనం, తితీక్ష ఇట్లాంటివన్నీ అనిత్యాలు, ఇట్లాంటివన్నీ కొన్ని మేజర్ పాయింట్స్ అన్నీ భగవానుడు చెప్పినయి గుర్తుపెట్టుకుందాము. ఈ ఈ మొత్తం దృఢత్వం అంతా వస్తుంది మనకి. రాబోయే శ్లోకంలో ఈ ఒక్కొక్క దాన్ని తీసుకొని, ఆ మీనింగ్ అర్థం చేసుకొని, ప్రాక్టికల్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది దీని గురించి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి మనం. ఈ ఈ అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య నా కశ్చిత్ కర్తుమర్హతి అనే శ్లోకము కొంచెం డీటెయిల్డ్‌గా వెరీ ఇంపార్టెంట్ శ్లోకం ఇది. ఇది మనం వచ్చే సత్సంగంలో చెప్పుకుందాము. ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః.